నమస్తే, వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం తగ్ లైఫ్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కమల్, మణిరత్నం తగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మణిరత్నం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. నాగార్జునతో గీతాంజలి తీసిన తర్వాత మణిరత్నం తెలుగు హీరోతో సినిమా చేయలేదు. ఇప్పుడు నవీన్ పొలిశెట్టితో తీస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ మణిరత్నం నెక్స్ట్ మూవీ నవీన్ పొలిశెట్టితోనే ఉంటుందా? దీని గురించి అడిగితే మణిరత్నం ఏం చెప్పారు? తగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిరత్నంను నవీన్ పొలిశెట్టితో సినిమా గురించి అడిగితే అలాంటిది ఏమీ లేదని, అదంతా పుకారు అన్నట్టుగా తేల్చేశారు. దీంతో మణిరత్నం తదుపరి చిత్రం ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. మణిరత్నం ఒకప్పుడు హీరోలను కంటిన్యూ చేసేవారు కాదు. రజనీకాంత్తో దళపతి చేసిన తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు. నాగార్జునతో గీతాంజలి చేసిన తర్వాత మళ్ళీ మరో సినిమా చేయలేదు. బొంబాయి సినిమాను విక్రమ్తో చేయాలి కానీ కుదరలేదు. అందుచేతనే అరవింద్ స్వామిని రిపీట్ చేయాల్సి వచ్చింది. ఇక మాధవన్ పరిచయం అయిన తర్వాత హీరోలను రిపీట్ చేయడం స్టార్ట్ చేశారు మణిరత్నం. సఖి, యువ, అమృత చిత్రాల్లో మాధవన్ ని రిపీట్ చేశారు. మణిరత్నం డైరెక్షన్ లో 3 సినిమాల్లో నటించిన క్రెడిట్ మాధవన్ కే దక్కుతుంది. ఆ తర్వాత విక్రమ్, రావణ్, పొనియన్ సెల్వన్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో శింబు చేరుతున్నాడు అని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు శింబు మణిరత్నం డైరెక్షన్ లో నవాబ్, తగ్ లైఫ్ చిత్రాల్లో నటించాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మణిరత్నం నెక్స్ట్ మూవీని శింబుతోనే చేయబోతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. మణిరత్నం నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ శింబు నటించడం కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్నాయి. ఇక కథానాయకిగా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తుంది. ఈ మధ్య పీరియాడిక్ యాక్షన్ డ్రామాలు తీసిన మణిరత్నం ఇప్పుడు రిలీఫ్ కోసం న్యూ ఏజ్ లవ్ స్టోరీ చేయబోతున్నాడట. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని టాక్. ముందు ఈ సినిమాని కొత్త వాళ్ళతో చేయాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత శింబుని ల్యాక్ చేశారని సమాచారం. తగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని ప్రకటిస్తారని తెలిసింది. మరి శింబుతో ఎలాంటి ప్రేమ కథను తెరకెక్కిస్తారో చూడాలి.